లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీని. ఈ రోజు మనం ఖమ్మంలోని జమ్మిబండ రోడ్లో ఉన్నటువంటి శ్రీరక్ష హాస్పిటల్ వారి బుద్ధ రీహాబిలేషన్ సెంటర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మానసిక శారీరక రుగ్మలతో బాధపడుతున్న పేషెంట్స్కి ఈ సెంటర్లో వారికి సరైన సేవలని అందిస్తూ ఈ సెంటర్ అయితే వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో వాళ్ళకు ఒక కొత్త ఆశ, వాళ్ళకి జీవితం మీద ఒక హోప్ని ఇవ్వటంలో అయితే ఈ సెంటర్ చాలా ముందంజలో ఉంది. సో అసలు ఈ రీహాబిలేషన్ సెంటర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, పేషెంట్స్ ఎలా రికవర్ అవుతున్నారు అనేది ఇక్కడ కొంతమంది డాక్టర్లని పేషెంట్లతో మాట్లాడదాం. ఓకే అండి, ఈ రోజు అయితే మనం డాక్టర్ అఖిలేష్ గారితో ఉన్నాము, ఇక్కడ చీఫ్ ఫిజియోథెరపిస్ట్. అసలు ఈ బుద్ధ రీహాబిలేషన్ సెంటర్ కి ప్రత్యేకత ఏంటి, ఎటువంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హాస్పిటల్ అయినా సార్ ఇది అసలు హాస్పిటల్ లాగానే లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా నిజంగా సూపర్ సార్. అసలు ఐడియా ఎలా వచ్చింది? ఎగ్జాక్ట్లీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే మ్యామ్, ఇది ప్రత్యేకంగా కూడా ఒక ఇల్లు లాంటి ఒక వాతావరణంలో పేషెంట్ ట్రీట్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మ్యామ్. యాక్చువల్గా ఇది మా డాక్టర్ గోంగూరు వెంకటేశ్వర గారు జీవి సార్ స్థాపించారు. సార్ కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్కి అడ్మిట్ అయ్యే పేషెంట్కి ఇది హాస్పిటల్గా ఉండకూడదు, ఇది వాళ్ళకు ఒక ఇల్లు, ఒక దేవాలయం అనేది మాకు చెప్పారన్నమాట. సో అదే కాన్సెప్ట్తో మేము ఇక్కడ మెయిన్గా మనం పక్షవాతం వచ్చిన పేషెంట్స్ ట్రీట్ చేయడం జరుగుతుందండి. అంటే పాత రోజుల్లో ఏంటంటే పక్షవాతం వచ్చిందంటే ఇంకా ఆ పేషెంట్ ఇక అంతే, ఇక బెడ్ మీద ఉంటారు, ఆ వ్యక్తి లెగరు, ఇక ఉన్నంత రోజులు అట్లే ఉండి చనిపోవడం అనేది ఒక మిత్ ఉంటుండేది. సో మేము దాన్ని ఛాలెంజింగ్ చేస్తూ ఖమ్మంలోనే ఫస్ట్ ఎవర్ బుద్ధ రీహాబిలిటేషన్ సెంటర్ స్థాపించడం జరిగిందండి. ఇది స్థాపించిన కేవలం 8 నెలల్లో 10 నెలల్లోనే 140 మంది ఇన్పేషెంట్స్కి పైగా మేము ట్రీట్ చేసి బయటికి పంపడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఒక పేషెంట్ అడ్మిట్ అయితే వాళ్ళకి సంబంధించిన ఫిజియోథెరపీ కావచ్చు, ఇన్హౌస్ కిచెన్ ఉంది మనకి, అంటే ఫుడ్ కూడా మేమే పేషెంట్ ప్రొవైడ్ చేస్తాము. మరియు పేషెంట్ సంబంధించిన క్లీన్లెస్ అంటే ఆయా కేర్ కానీ మెయిన్గా నర్సింగ్ కేర్. ఎందుకంటే పేషెంట్స్ చాలామంది కూడా పారాలసిస్ అనగానే చాలా మంది సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి, క్రేనియక్టమీ కానీ ట్రెకియెక్టమీ కానీ అవుతూ ఉంటాయి అనమాట. వాటికి ఏంటంటే మనం ఇంటికి తీసుకెళ్ళి డైలీ డ్రెస్సింగ్ చేయించుకోవటం, లేకపోతే ఇక్కడ ట్యూబ్ ఉందనుకోండి గొంతు దగ్గర, దాన్ని సక్షన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ నర్సింగ్ టీమ్ 24/7 ఉంటారు. సో వాళ్ళ పర్యవేక్షణలో మరియు డాక్టర్స్ ఉన్న మా మధ్యలో మేము ఈ పేషెంట్స్ని బాగు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్ కానీ ఆర్థోపెటిక్ ట్రీట్మెంట్ కానీ ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఎటువంటి పద్ధతులను అనుసరిస్తారు పేషెంట్స్ కి? అంటే అదే ద కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్. ఏంటంటే ఇది హాస్పిటల్ కాదు, ఇల్లు. ఒక నేను వెళ్ళాను అనుకోండి, ఇక్కడ రిహాబ్ నుంచి అఖిలేష్ డాక్టర్ వెళ్ళాను అనుకోండి, ఒక పెద్ద కొడుకు లాగా అనమాట. వాళ్ళకి ఎవ్రీథింగ్ నాతో అన్ని షేర్ చేసుకుంటారు, నేను అన్ని చెప్తాను, మంచి చెడు అన్ని మాట్లాడుకుంటాను. ఎందుకంటే ఇది 1-2 రోజుల్లో ట్రావెల్ అయ్యే ఇది కాదనమాట. మేమేంటంటే ఇక్కడ అడ్మిట్ అయితే కనీసం 1 month 2 months 3 months అనమాట. అలా ట్రావెలింగ్ ప్రాసెస్ ఏంటంటే మీకు తెలిసిందే, ఒక ఫ్యామిలీగా మింగిల్ అయిపోతుంటాము. అదే విధంగా వాళ్ళు బాగా చేసుకుని పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఆ మెడికల్ జర్నీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు మానసికంగా మళ్ళీ ఫీల్ అయిపోతారు, బాధపడతారు అనే ఉద్దేశంతో మీరు ఈ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళకి కల్పించారు. మీరు నమ్మరు, ఎంత సిక్ పేషెంట్స్ ఉన్నా కూడా సాయంత్రం కాగానే అండి వాళ్ళు మొబిలైజ్ చేసి వీ హ్యావ్ టీమ్ అనమాట, 10 members టీమ్ ఉన్నాం అనమాట. బయటికి తీసుకొని వస్తాం, చూడండి ఒకసారి. రాగానే అక్కడ మ్యూజిక్ థెరపీ అని చెప్పి పుస్తకాలు, ఓల్డ్ బుక్స్ ఇచ్చి ఆ పుస్తకాలు చదివి ఉంటాం. కానీ పేషెంట్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ తో మనం ఈ రీహాబ్ సెంటర్ నడిపిస్తున్నాం అనమాట. నిజంగా గ్రేట్ సార్. అంటే ఈ రోజులు ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే పెద్ద పెద్ద సిటీలలో ఉన్నాయి, లైక్ హైదరాబాద్, బెంగళూరు, అలాంటి సిటీస్ లో ఉండేది మన ఖమ్మంలో తీసుకురావటం నిజంగా ఇది చాలా గ్రేట్ అనే. ఆ గ్రేటెస్ట్ తప్పకుండా మా జీవి సార్కి ఇవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఈ బిలీవ్స్ సార్ ఏంటంటే ఈ హాస్పిటల్ ఇవన్నీ కాదనమాట, ఒక ప్రొలాంగ్ అంటే లాంగ్ ప్రాసెస్ లో పేషెంట్ ట్రీట్ చేయాలంటే వాళ్ళకు ఒక ఏమంటారంటే హాస్పిటల్ ఇది కాకుండా ఎన్విరాన్మెంట్ కాకుండా మనం వాళ్ళకి ఇల్లు లాంటి వాతావరణం ఇవ్వాలనేది ఎగ్జాక్ట్లీ జీవి సార్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ అట్మాస్ఫియర్ నుంచే వచ్చారు, ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆ మెడిసిన్స్ ఆ అట్మాస్ఫియర్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉంచి అంటే వాళ్ళు రికవర్ అవడం కష్టం. అదైతే నిజమే. యాక్చువల్ గా ఈ బుద్ధ రీహాబిలేషన్ శ్రీరక్ష హాస్పిటల్ వారిది అనేది విన్నాము. శ్రీరక్ష హాస్పిటల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేషెంట్ సేవలు అందించడంలో కానీ, వాళ్ళు సర్వీస్ చేయడంలో కానీ, అండ్ ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్క
సెగ్మెంట్ లో కూడా ఆరోగ్యశ్రీ ఉందని కూడా విన్నాము. అండ్ ఎస్పెషల్లీ గోంగూర వెంకటేశ్వరరావు గారు సార్ సేవలు చేయడంలో మాత్రం దిట్ట నిజంగా సార్ గురించి. సో మీరు అన్నట్టు ఏంటంటే మేడం, మన శ్రీరక్ష హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. న్యూరో కావచ్చు, ఆర్థో కావచ్చు, డయాలసిస్కి సంబంధించి కావచ్చు, నెఫ్రో కావచ్చు, ఏదైనా కూడా అన్నీ కూడా మన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మేడం, మనకి ఒక న్యూరో కేసు అడ్మిట్ అయితే మన దగ్గర ఆరోగ్యశ్రీలో మన ఒక 2 weeks 10 days ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బయట పంపడం జరుగుతుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే ఆ కేసు కనుక ఒకరు బ్యాడ్గా ఉంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధలు చూసిన మన సార్ గోంగూర వెంకటేశ్వర గారు ఒక న్యూ కాన్సెప్ట్ అనమాట. లేదు ఇట్లా కాదు, ఒక రీహాబ్ అనేది పెట్టాలి. ఎందుకంటే పేషెంట్ మనం వదలొద్దు, ఇక్కడ మెయిన్ ట్రీట్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ ద సెకండ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్ రికవరీకి. సో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే మనం జాగ్రత్త చూసుకుంటామో దేర్ ఇస్ 100% ఛాన్స్ ఆఫ్ పేషెంట్ రికవరీకి. సో అదే కాన్సెప్ట్తో జీవి సార్ మన ఈ రీహాబ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మేము ఆ పేషెంట్స్ని ప్రొలాంగ్డ్ కేసెస్ని ఇక్కడ పెట్టుకొని మనం డైలీ ఈ సర్వీసెస్ ఇచ్చుకుంటూ హ్యాపీగా చూసుకుంటాం అనమాట. నిజంగా సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎక్కడో సిటీస్కి పెద్ద సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఖమ్మంలోనే ఆ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఆ సిటీస్కి తగ్గట్లుగానే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని కల్పించారు. నిజంగా చాలా మీకు గ్రేట్ అనే చెప్పేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం న్యూట్రిషనిస్ట్ దీప్తి గారితో ఉన్నాము. అసలు పేషెంట్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తారు, వాళ్ళ డైట్ ప్లాన్స్ ఏంటి అనేది మొత్తం మేడమే చూసుకుంటారు. ఏ పేషెంట్స్కి ఎలా ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా క్వాంటిటీలో ఇవ్వాలి అనేది మేడం చూస్తారు. నమస్తే మేడం. నమస్తే. అంటే మీ దగ్గర ఇందాక డాక్టర్ గారు చెప్పారు డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు అని. సో వాళ్ళకి మీరు ఫుడ్ ఎలా డిసైడ్ చేస్తారు? సో ఈ పేషెంట్కి ఇలా, ఈ పేషెంట్కి ఇలా అని ఎలా మీరు డిసైడ్ చేస్తారు? అంటే కుకింగ్ కూడా ఇక్కడే ఉంటుందా? ఎస్, ఇక్కడ యాక్చువల్లీ ఇన్ హౌస్ కిచెన్ ఉంటుందండి. సో నేను ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక పేషెంట్ వస్తే వాళ్ళ మెడికల్ కండిషన్ ఏంటి, క్లినికల్ కండిషన్ ఏంటి అనేది ఫుల్ స్టడీ అనేది, రీసెర్చ్ అనేది చేస్తాము. వాళ్ళ ఒక పేషెంట్ యొక్క బిఎంఐ ప్రకారం వాళ్ళకి ఎటువంటి ఫుడ్ కావాలి, రైస్ ట్యూబ్ ఫీడింగా, సెమీ సాలిడా, లేకపోతే రెగ్యులర్ ఓరల్ ఫీడింగా. సో సికేడి పేషెంట్ అయినా, ట్రైకాస్టమీ కేస్ అయినా, సో అండ్ రెస్పిరేటరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కైనా, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉన్న పేషెంట్స్కైనా వాళ్ళకి తగ్గట్టు సో పర్సనలైజ్డ్ ఫుడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ రైస్ ట్యూబ్ ఫీడింగ్స్ అనేవి అన్ని రీహాబ్స్లో పోలిస్తే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ సింథటిక్ ప్రోటీన్ కాకుండా కిచెన్ బేస్డ్, అంటే లెగ్యూమ్స్ కానీ ప్రోటీన్ బేస్డ్, మోస్ట్లీ వీగన్ ప్రోటీన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఎవ్రీ 2 hours ఫీడింగ్ వెళ్తుంది. పర్ పర్సన్కి ఎంత అవసరం అవుతుందో అంత. అంటే ఇప్పుడు మీరు ఆ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ జరిగే విధానాన్ని బట్టి ఆ పేషెంట్ ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారా? ఫుడ్ చార్ట్ అనేది ఏ పేషెంట్కి ఎలా అనేది డైలీ మేము వైటల్స్ చెక్ చేస్తాము. లైక్ వాళ్ళకి ఎంత జిఆర్బిఎస్, షుగర్ కానీ, బీపీ కానీ ఎంత ఉంది, దాన్ని బట్టి ఎవ్రీడే మెనూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ కి మీరు డిఫరెంట్ చేయాల్సిందే కంపల్సరీ. నిజంగా మేడం, అంటే కుకింగ్ వాళ్ళకి మీరు చెప్తూ ఉంటారా? అంటే వీళ్ళకి ఇలా యూజ్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలని మీరే ఇస్తారు చార్ట్? డెఫినెట్ గా. ఓకే, ఇప్పుడు ఒకరికి ఇచ్చిన మెనూ ఇంకోళ్ళకి అది సరిపోదు, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ గా. సో వాళ్ళ కండిషన్ బట్టి ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం డైలీ ఇంటేక్ క్వాంటిటీ కానీ, ప్రోటీన్ పోర్షన్ కానీ. సో కొంతమందికి ఏంటి హై ప్రోటీన్ ఇస్తే దే విల్ బికమ్ కాన్స్టిపేటెడ్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ న్యూట్రిషన్ ఒకటే, ఇట్స్ కాల్డ్ న్యూట్రిషనల్ థెరపీ. ప్రతి ఒక్కటి అన్నమాట. ఎంత చక్కగా ఫుడ్ తీసుకొని వాళ్ళంత ఆరోగ్యం తొందరగా రికవర్ అవడానికి కూడా ట్రీట్మెంట్ తో పాటు ఫుడ్ కూడా ఒక భాగంగా ఉండాలి అందులో కూడా. సో మీరు ఇప్పుడు ఇలా ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పేషెంట్స్ మాకు ఇది నచ్చలేదు, మాకు ఇలా కావాలి అని వాళ్ళు ఏమైనా స్పెషల్ గా చెప్తారా మీకు? బట్ విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ టైంలో వాళ్ళు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఈ ఫుడ్ తీసుకుంటే వాటి బెనిఫిట్స్ ఏంటి, విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. అండ్ కొంతమంది ఫైనల్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళకి మేము ఎక్సెప్షనల్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇది తినాలనే కోరికలు అవి ఉంటాయి కాబట్టి అవి మనం హెల్దీ వర్షన్లో ఎలా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇఫ్ పర్సన్ ఇస్ డయాబెటిక్, షీఈస్ క్రేవింగ్ ఫర్ సమ్ పాయసం ఆర్ సంథింగ్, వాళ్ళకి హెల్దీ వర్షన్లో ఎలా ఇస్తాం షుగర్ ఇంక్రీజ్ అవ్వకుండా, అవి కూడా మేము నోట్ చేసుకొని పర్సనల్గా ఇంట్లో అయితే ఎలా మన మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఎలా కేర్ తీసుకుంటారో ఆ విధంగా వాళ్ళకి స్పెషలైజ్డ్గా కుక్ చేసి ఫీడ్ చేస్తాం అన్నమాట.
ఓకే, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క చార్ట్ అనేది ప్రిపేర్ చేసి దాని ప్రకారమే ఫుడ్ అనేది ఇస్తారు. అది కూడా 2 hours కి ఒకసారి వాళ్ళ ఫీడింగ్ అనేది ఉంటుంది. తినలేని వాళ్ళకు కూడా పైప్ త్రో కూడా ఆ ఫుడ్ అనేది ఫీడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఇక్కడే కుక్ చేస్తారు. మనం చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ హాస్పిటల్ కి తగ్గట్లు ముందే చెప్పా కదా, ఇది హాస్పిటల్ లా లేదు, హోమ్లీ అట్మాస్ఫియర్ లా ఉంది. దానికి తగ్గట్లే వీళ్ళు ఇక్కడ కిచెన్ కూడా ఇక్కడే పెట్టి పేషెంట్ కి తగ్గట్లు ఆ చార్ట్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క పేషెంట్ కి తనకి ఏదైతే సూట్ అవుతుంది ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. నిజంగా మేడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ పేషెంట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ పేషెంట్ ఏంటి ప్రాబ్లం ఏంటి? మనకి మల్లీశ్వరి గారు ఇక్కడికి వచ్చి 3 months అవుతుందండి, 3 to 5 months అవుతుంది. వచ్చినప్పుడు ఏంటంటే మేడంకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయిందనమాట. చాలా ఏంటి నియర్ అండ్ డెత్ వరకు వెళ్ళి వచ్చారనమాట మనకి కేర్ హాస్పిటల్ నుంచి. ఇక్కడికి వచ్చాక అసలు ట్రైకాస్టమీ ఉంది, మాట్లాడలేకపోయారు. అండ్ ఫీడింగ్ కూడా ఓరల్ గా కాదు, నోస్ నుంచి మనకి రైస్ ట్యూబ్ ఫీడింగ్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్ టైంలో విత్ ఫిజియోథెరపీ సపోర్ట్, న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ ఎమోషనల్ సపోర్ట్ మన స్టాఫ్ దగ్గర నుంచి అయినా వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు. ఒకసారి మల్లీశ్వరి గారితో మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది. ఓకే, మల్లీశ్వరి గారు నమస్తే. నమస్తే అండి. ఓకేనా, మాట్లాడలేస్తారా? మాట్లాడతానండి. ఓకే, ఏమైందమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అప్పుడు ఇంట్లోనే ఇలాగా అయింది, కాళ్ళు చేతులు పని చేయకుండా. కేర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక 2 months 3 months ఉన్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మన రిహాబ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఫీడింగ్లు నోస్ ద్వారా పైప్ ద్వారా ఇచ్చారు. నోస్ లో పైప్ ఉంటే దాని ద్వారానే ఇచ్చారు. తర్వాత కొన్ని రోజుల క్రితం పైప్ తీసేశారు, ఓరల్ గా తీసుకున్నాను. వచ్చినప్పుడు అయితే పైప్ తో పెట్టారు, బట్ ఇప్పుడు ఓరల్ గా తీసుకోలేస్తున్నారు. కష్టమే ఉంది. ఇక ఇక్కడికి వచ్చినాక కొంచెం మంచిగా క్యూర్ అయ్యాను. నోస్ లో నుంచి ఫీడింగ్ ఇచ్చేవారు 2 hours ఒకసారి. ఎలా మంచి న్యూట్రిషన్ మేడం డైట్ చెప్పేవాళ్ళ? మేడం గారు డైట్ చెప్పారు. ఆవిడ గారు చెప్పిన ప్రకారం మాకు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు. స్టాఫ్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు ఇక్కడ? స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ మంచిగా చూసుకుంటారు మేడం. సిస్టర్లే గాని, ఫిజియో వాళ్ళే గాని, డాక్టర్ గారే గాని. అదే చూస్తే ఇక్కడ అసలు హాస్పిటల్ లాగే లేదు, ఇది కొంచెం చూడ్డానికి కూడా ఇంటి వాతావరణం లాగా ఉంది. మనకి అసలు మనం హాస్పిటల్ లో ఉన్నట్టు అనిపించదు. మంచిగా పలకరిస్తారు స్టాఫ్. మేడం గారు ఇచ్చే ఫుడ్ వల్ల నా షుగర్ కూడా టాబ్లెట్లు లేకుండా 2 months నుండి టాబ్లెట్లు లేవు, వాడట్లేదు నేను. షుగర్ కంట్రోల్ అయిపోయింది. పూర్తిగా రికవర్ అయ్యారా ఇప్పుడు? పూర్తిగా రికవర్ అయ్యాను. ఫిజియోథెరపీ వాళ్ళు వరుణ్ సారు, సాయి సారు, బాబు వెనక హరిబాబు, అఖిలేష్ డాక్టర్ గారు, 7 అందరూ కూడా మీకు కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారా? సభ్యుల్లాగా సిస్టర్స్ అందరు మంచిగా చూసుకున్నారు. మేడం గారు ఇచ్చే ఫుడ్ వల్ల చాలా రికవరీ అయిపోయాను నేను. అంతకుముందు పైపు ద్వారా ఫీడింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు ఓవరాల్ గానే తింటున్నాను భోజనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకోవచ్చు అండి ఇక్కడ. సో తనకి తగ్గట్లు కూడా డైట్ చార్ట్ అయితే ఇచ్చారు, అంటే ఎలా ఎంత ఎంత తీసుకోవాలి అంతేనా మేడం? ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ మెన్షన్ చేస్తామండి. ప్రోటీన్ పౌడర్ ఎన్ని స్పూన్స్ ఇవ్వాలి అనేది మనం హైలైట్ చేసి అది అందుతుందా లేదా అనేది మేము గమనిస్తాం అన్నమాట. ఈ చార్ట్ వచ్చేసి కంప్లీట్ గా తన ఫుడ్ కి సంబంధించింది. సో మీరు లేకపోయినా కూడా ఎవరైనా వచ్చి చూసి పెట్టాలి అనే ఉద్దేశం. స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, మనం ఉన్నా లేకపోయినా స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో చూసాం కదండి, ప్రతి ఒక్క పేషెంట్ కూడా సో ఇలాగే స్పెషల్ కేర్, పర్సనల్ కేర్ అనేది ఉంటుంది. తనకి ఏ ఫుడ్ పెట్టాలి ఏంటంటే డైట్ చార్ట్ వేయటం, సో ఫిజియోథెరపీ ఇవ్వటం, ఇవన్నీ కూడా సో కరెక్ట్ టైం టు టైం ఉంటుంది. మ్యామ్ కూడా చెప్పారు, అంత ఇంటి వాతావరణాన్ని తలపించేలా ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదనే చెప్తున్నారు.